జిల్లా రోడ్ల అభివృద్ధికి భారీ ఊతమిచ్చే రోడ్ల నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో 20,000 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నాము అని, గ్రామం నుండి మండలానికి సింగిల్ రోడ్లు, మండలం నుండి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మిస్తున్నాము అని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే 261 కోట్ల పనులు ప్రారంభించాము అని, అవసరమైతే మరో 400 కోట్ల నిధులు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నాము అని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, నేచర్ క్యూర్ ఆసుపత్రితో ప్రసిద్ధి చెందిన వికారాబాద్ త్వరలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది అని అన్నారు. మా జిల్లా ఇన్ఛార్జ్ ఐటీ శాఖ మంత్రులు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీ పిల్లిల శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులు కౌన్సిల్ మాజీ మంత్రివర్యులు, దినం శుభవార్త R&Bకి సంబంధించి 261 కోట్లు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. మరి అదేవిధంగా దీనికంటే ముందు మన ప్రాంతానికి వికారాబాద్ నియోజకవర్గానికి మాత్రం దగ్గర 400 చిల్లర కోట్లు మనకు R&B మినిస్టర్ గారు మనకు ఇవ్వడం జరిగింది. మరి వారు అసెంబ్లీలో అన్నట్టు వికారాబాద్ ప్రాంతాన్ని స్పీకర్ నియోజకవర్గం కాబట్టి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి స్థాయిలో మన వికారాబాద్ను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. ఆ మాట కట్టుబడి ఈరోజు వర్క్స్ శాంక్షన్ చేస్తున్నందుకు మీ అందరి తరఫున మరి వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ మరి వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కలిసి పనిచేస్తే ఇటువంటి అభివృద్ధి అవుతుంది. నాకు ప్రత్యేకంగా సంతోషం, ఎందుకంటే ఈరోజు కేంద్రం నిధులున్నా కూడా, రాష్ట్రం నిధులున్నా కూడా రోడ్ల వరకు వచ్చే వరకు గా మంత్రివర్లే ఏదైనా కూడా. ఇంతకుముందు కూడా ఉన్న మంత్రులు అన్నీ వాళ్ళ ప్రాంతానికి. తెలంగాణ అంటే 3 నియోజకవర్గాలు ఉండేది: గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట. అక్కడ రోడ్స్ చూడండి, అప్పుడు ఇక్కడ వికారాబాద్ రోడ్ చూడండి. మంత్రివర్లు నల్గొండ నుంచి ఉన్నా కూడా మా వికారాబాద్ రంగారెడ్డి దిగిన ప్రత్యేక కన్ను పెట్టి కేంద్ర నిధులతోటి CIR ఫండ్స్, మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర నిధులతోటి హ్యామ్ ఫండ్స్ తెచ్చినందుకు వారికి మరీ ధన్యవాదాలు. కానీ మనం ఇచ్చేటోళ్ళమే అడుగుతాం కదా, అయితే వచ్చినందుకు ఇంకా 10 రోడ్లు అడుగుతాము. వెంకటరెడ్డి గారు మంత్రివర్లు ఇంకున్నాయి, ఇస్తారని కూడా నమ్మకము. తప్పనిసరిగా చెప్తూనే ఉన్నారు తప్పకుండా అని. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినారు. అందరు ఎంపీలను పిలిచి తెలంగాణకు ఈ నిధులు తీసుకురావాలంటే, మేము బయట రాజకీయాలలో వేరే ఉన్నా కూడా కాంగ్రెస్, బీజేపీ, నాతోటి ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు ఆ మీటింగ్కు, అందరూ అధికారులు వచ్చిండ్రు, చీఫ్ సెక్రటరీ. ఇంత పుస్తకంలో ఇవన్నీ తీసుకురావాలంటే ఆ పుస్తకం చదువుకొని మేము చెప్పిన 90% మేము కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పనిచేస్తాము. తెలంగాణకి ఏమన్నా వచ్చేటుంటే తప్పనిసరి తీసుకొస్తామని కలిసి పనిచేస్తాము. ఇంకెక్కువ మాట్లాడకుండా ఇక్కడనే ముగిస్తాము. మళ్ళోసారి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు ఇక్కడ, ఆయనకు ఎన్నో బాధ్యతలు ఉన్నా కూడా జిల్లా ఇన్ఛార్జ్ కనుక సరే ఎన్నోసార్లు ఇక్కడికి వస్తుంటారు. కానీ రాజకీయాలు అనుకోకండి, మా జిల్లా మంత్రి లేరు ఇక్కడ. మా జిల్లాలో కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు. ఇక్కడ మా జిల్లాకు కూడా ఒక మంత్రి ఇస్తే
చాలా మంచిగా ఉంటుందని నేను కోరుతున్నాను. మరోసారి ధన్యవాదాలు అందరికీ. శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా నాతో పాటు ప్రముఖమైన ప్రాంతం ఇది వికారాబాద్. అంటే రాబోయే కాలంలో కూడా అత్యంత ప్రముఖమైన ప్రాంతంగా ఒక టూరిజం ప్రధాన కేంద్రంగా ఆలోచన చేస్తా ఉన్న మన ప్రభుత్వం. దానికి ముఖ్యమంత్రి గారితో పాటు మరి స్పీకర్గా ఉన్న మా ప్రసాద్ కుమార్ గారు ఎనలేని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కుప్ప ఆలయం ఉంది, ఇక్కడ ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది, దీనికి ఒక ప్రతిష్ట ఉంది. దానికి సంబంధించి మా స్పీకర్ గారు అడిగిన వెంటనే మా బోలా శంకరుడు, మా సహచరులు, గౌరవనీయులు ఆర్ఎన్బి శాఖ మంత్రులు వెంకటరెడ్డి గారు ఇప్పటికే అనేక నిధులు ఇచ్చిండ్రు. మళ్ళొక్క 261 కోట్ల రూపాయలతో ఈరోజు మరి వారితో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, మా సహచర శాసన సభ్యులు యాదన్న గారు, అదేవిధంగా చిన్నారి మున్సిపల్ చైర్పర్సన్ అనన్య గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్స్కి, ఎస్పీ గారికి, మా మిత్రులందరికీ నమస్కారం. ఇంతవరకు పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ అభివృద్ధి అంటే 1, 2, 3 నియోజకవర్గాలకే పరిమితం కాకుండా డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ కావాలి. అందుకోసమే తెలంగాణను కోరినాం, తెలంగాణను కోరి తీసుకొచ్చినాం. ఆ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మార్పు చూపెట్టాలి. ఆ మార్పు కార్యక్రమంలో 3 నియోజకవర్గాలే కాదు 119 నియోజకవర్గాలు ఉంటాయనే భావించి ఈరోజు యావత్ రాష్ట్రంలో 13,000 పైచిలుకు ఆర్ఎన్బి రోడ్లు మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయి సహకారంతో మొత్తం యావత్ రాష్ట్రంలో చేపడుతున్నాం. మొత్తం దానికి తోడు ఇంకో 7,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కూడా నిధులు కేటాయింపు చేసి మరి బ్యాంకింగ్ పరంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వెంకటరెడ్డి గారి చొరవతో, ముఖ్యమంత్రి గారి చొరవతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా స్పీకర్ గారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఉన్నారు. మేము అధికారులకు కూడా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈరోజు నిధులు కేటాయింపు ఒక వంతు, నిధులు పని చేపట్టడంలో మేము టెంకాయలు కొట్టడం ఒక వంతు, శంకుస్థాపన, దాని తదుపరి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో టార్గెట్ పెట్టుకుని టార్గెట్ క్రమంలో పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తాము. అధికారులందరూ కూడా సహకరించాలని కోరుతూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇలా ఐటీ రంగాన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలని తపనతో తన వంతు ప్రయత్నం చేస్తున్న శ్రీధర్బాబు గారికి, వేదిక పైన ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మా అంజిరెడ్డి గారికి, అలాగే మా మనోహర్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చిన్నాం, మా అనన్య గారికి, నాయకులందరికీ, వైపాల్ గారికి, మహేందర్ రెడ్డి మా అన్నగారికి. ఎందుకంటే గత 3 రోజులుగా రోజు 5 అసెంబ్లీలు తిరుగుతున్నాం. అగ్రిమెంట్ అయిపోయినాయి, కొన్ని దగ్గర మిషన్లు కూడా దింపించినాం. నేను మినిస్టర్ అయినప్పటికెళ్ళి కేంద్ర గడ్కరీ గారి సహకారంతో 18,000 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ నిధులు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 2,200 కోట్లు వస్తే 2 ఏళ్లలోనే 1,940 కోట్లు గడ్కరీ గారు పార్టీలకు అతీతంగా మేము పోయి అడగగానే శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు. ఎక్కడ రోడ్డు బాగా డ్యామేజ్ ఉన్నది అక్కడ చూసి పెట్టినప్పుడు గడ్కరీ గారు కూడా ఆయన అడిగినప్పుడు కూడా చూసి నిజంగా
కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టేట్ మొత్తం యూనిటీగా డెవలప్ చేయాలి. ఇప్పుడే మా అన్న మహేశ్వరరావు చెప్పినట్టు, మన విశ్వేశ్వరరావు చెప్పినట్టు మహేశ్వరం డెవలప్ కావాలన్నా లింక్ రోడ్స్ ఉండాలి. ముఖ్యంగా గతంలో చూసాం సార్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ పోతే ప్రతి ఊరికి డబల్ రోడ్లు ఉన్నాయి. నేను అక్కడ సిద్దిపేట జిల్లాలో 4 మండలాలు ఉండే. నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ పోయి చూస్తే పక్కకు పోతే జనగాం కానీ ఒక్క రోడ్డు లేదు. మధ్యలో ఉంటే దుబ్బాక కొత్త ప్రభాకర్ టీఆర్ఎస్ ఎంపీ, అక్కడ రోడ్లు లేవు. సిరిసిల్ల ఉంటాయి, సిద్దిపేట ఉంటాయి, గజ్వేల్ ఉంటుంది. కానీ నేను అట్లా కాదు. నేను తెలంగాణ ఉద్యమకారునిగా, కాంగ్రెస్ పార్టీ వాదిగా, తెలంగాణ కోసం పదవి వదిలిపెట్టుకున్న నాయకులుగా నాకు ఒకటే, తెలంగాణ మొత్తం డెవలప్ కావాలి, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఆలోచనతో నా 2 నెలల కష్ట ఫలితం, ఇంజనీర్లతో మీటింగు, బ్యాంకర్తో మీటింగు, గడ్కరీ గారి సహకారంతో ఈరోజు ఇది సాకారమైంది. ఈరోజు యామ్ ప్రాజెక్ట్ మీరంటే యామ్ అని పక్కకు పెట్టండి, అది ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ లేని విధంగా 20,000 కోట్ల చిల్లర ఆర్బీఐ గ్యారంటీ. ఈరోజు మా సిఈ గారు రాలేదు, అక్కడ బ్యాంక్ అకౌంట్ ఆర్బీఐ వాళ్ళతో అకౌంట్ అగ్రిమెంట్ ఉన్నది కాబట్టి ఆ నెలకు పోయాడు తీసుకొని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ లేన్గా వేయాలని ఒక లక్ష్యంతో 2 సంవత్సరాలుగా నేను, నాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడూ రివ్యూ చేస్తూ ఈరోజు హైయెస్ట్గా ఇచ్చిన జిల్లా ఏదంటే తెలంగాణకే గుండెకాయ అయిన రంగారెడ్డి జిల్లాకే ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో 13,000 కోట్లలో ఈరోజు ఉదయంకి వెళ్ళి మీ శంకుస్థాపన చేసింది మా ఎంపీ సాబ్, అలాగే మా స్పీకర్ గారు ఆదేశం, స్పీకర్ గారు మనోహర్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, చేవెళ్ళ ఎమ్మెల్యే మా యాదన్న గారు. ఇవన్నీ కాకుండా రంగారెడ్డి అంటే తెలంగాణ అంటే రంగారెడ్డి జిల్లా. మొన్న ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్లో మన శ్రీధర్ బాబు గారు రాలేదు, మన గౌరవ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు. ఆ కాన్ఫరెన్స్లో మహేశ్వరం రోడ్డు తక్కువ ఉన్నా సరే పెద్ద మనసు చేసుకొని నేను కూడగానే అక్కడ కార్యక్రమం రావడం, ఈరోజు మళ్ళా ఇవాళ 1,166 కోట్ల రూపాయల ప్రోగ్రాంలో వారు కూడా పార్టీలకు అతీతంగా వారు అంజిరెడ్డి గారు రావడం చాలా సంతోషం. దాంతోపాటు నాకు ఆగిపోయిన 2018లో ఆగిపోయిన మళ్ళీ కూడా రోడ్డు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని యాక్సిడెంట్ తర్వాత ఎన్నిటిలో మళ్ళీ మేము కేసేసి ఆ వర్క్ కూడా నడుస్తున్నది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి మా అధ్యక్షుడు అసెంబ్లీలో నేను రోడ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మా అధ్యక్షుల వారు ఒకటే చెప్పిండు, నేను మాట్లాడుతున్నాడు 1 నిమిషం అని చెప్పి వారు ఒక ఆర్డర్ ఇచ్చింది నాకు. నేనేం చెప్పలేదు, నాకు వికారాబాద్ కాన్ఫరెన్స్లో అన్ని డబల్ రోడ్లు కావాలన్నాడు. లేదా కొన్ని ఊళ్ళలో పోతే మా కాన్ఫరెన్స్ వికారాబాద్ అంటే పిల్లలు ఇస్తలేరంటే నేను ఎమ్మడే మైక్ తీసుకొని చెప్పిన. అధ్యక్షుడు అన్నప్పుడు మాకు సుప్రీం బాస్, ఆయన ఆదేశం రికార్డులో ఉన్నది, నెరవేర్చే బాధ్యత నాది. నెరవేర్చాలి, నెరవేర్చుడు కాదు. ఇప్పుడు సగం ఇవాళతో 700 కోట్లు దగ్గర ఇచ్చినాం. ఇంకొక 400 కోట్లు ఇస్తే టోటల్ వికారాబాద్ ప్రతి ఊరికి డబల్ రోడ్డు 1.5 సంవత్సరంలో చేసి మన స్పీకర్ గారితో అసెంబ్లీలో వాళ్ళ శభాష్ అనిపించుకోవాలి. నేను నాకు పర్సనల్గా మిత్రుడైనా ఈరోజు ఆయన హోదా మాకు బాస్. ఆయన ముఖ్యమంత్రి మా నాయకుడైతే అసెంబ్లీలో ఆయన మాకు బాస్. ఆడని వేడకు ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే 5:15కు తెలంగాణ గేయ రచిత ఉద్యమంలో నేను నినాదీక్ష చేసినప్పుడు 6 రోజులు రోజు నల్లోడకు వచ్చిపోయేది అధ్యక్షుడి గారు. ఇద్దరం కలిసి, నేను ఆయన సుఖేందర్ రెడ్డి కలిసి అమెరికా కూడా తెలంగాణ సంఘం వాళ్ళని పెడితే అమెరికా పోయిన అన్నశ్రీ గారు ఆయన విగ్రహం ఆర్ఎండ్బి శాఖ ద్వారా పెట్టాం. ఇప్పుడు 5:30కు సీఎం
సీఎం గారి ప్రోగ్రాం గట్కేశ్వర్లో ఉంది. అందుకనే మధ్యలో ఎక్కడ రామ్మోహన్ రెడ్డి గారు భోజనం చేసామన్నా భోజనం ఏం లేదు ఇవ్వాలా. ఎందుకంటే అందశ్రీ తెలంగాణ మన రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైనా తెలంగాణ గేయమే లేకుండే. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ గేయం ఎక్కడైనా పడుతుంది. ఆయన విగ్రహాన్ని కావాల్సిన విగ్రహం 4 కోట్లు పెట్టి 4 కోట్లు ముఖ్యం కాదు, ఆయన పాటతోని ఉద్యమాలు ఉవ్వెత్తున లేచినాయి. ప్రతి ఒక్కరు సకలతంగా సమ్మెలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా చేస్తే తెలంగాణ వచ్చింది. ఎవరో సాయం నోట్లను తక్కువ పెడితే తెలంగాణ రాలే. అందరం కోరితేనే తెలంగాణ వచ్చింది. అందరూ బాగుండాలి. దేవుని దయ వల్ల ఇవాళ కరువు ఉన్నది కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది. పనిలో మాత్రం ఇవాళ వర్షం పడ్డది, మంచి వర్షం పడ్డది. ఇవాళ ప్రపంచం అంతా కరువు వస్తుందని చెప్పి భయం ఉన్నది. ఆ దేవుని కోరేది ఒకటే, నేను కరువుకెళ్ళి ప్రజలందరూ కూడా బయటపడాలి. రంగారెడ్డి జిల్లా వరకు మాత్రం మా ఎంపీ గారికి అన్న విశ్వేశ్వరరావు